తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. కింగు ఇంతకీ ఫైనల్ మ్యాచ్ ల కప్ ఎవరు కొడతారంటావు? 600 అయినా బాబర్ ఆజం బౌలర్ అయినా ఈసారి ఫైనల్ ల కప్పు కొట్టేది ఆర్సీబీఏ. అలా నో డౌట్ ఈసారి కప్పు నమ్దే. వారిని నేను అనేది ఐపీఎల్ లా కాదు, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లా. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లా ఎట్లయినా మనమే గెలుస్తాం గాని పగటి కలలు అంటారా అంటున్నా. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం, అది 2000 సంవత్సరం, ఇదే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లా మీ మీద గెలిచినాం. అప్పుడే మర్చిపోయిర్రా? సంతూర్ బేబీ, అప్పుడు నువ్వున్నావా నేనున్నానా? నువ్వు లేవు నేను లేను, మరెందుకువే అన్ని లేకిడి ముచ్చట్లు? రాను రాను మీరు కూడా పాకిస్తాన్ వాళ్ళ లెక్క తయారైతుర్రు కదా. మీరు కొట్టుకోర్రి తన్నుకోర్రి, మధ్యలో మా దేశం ఏం చేసింది? ఇప్పటికే మీ వల్ల మా పాకిస్తాన్ కు అడ్డగోలు అప్పులైనాయి. అయినా మిమ్మల్ని కాదు, మిమ్మల్ని ఫైనల్ కి పట్టుకొచ్చిన వాళ్ళని అనాలే. స్మిత్ నా కొడుక, ఏం పుట్టింది మీకు? మంచిగానే ఆడతారు కదా, గట్లు ఓడిపోయిర్రు. ఓడిపోయినాం అయితే ఏందట? మాకు లేని నొప్పి మీకేందో. సరే చెప్తా విను. ఈ ఇండియా నాయాళ్ళు మమ్మల్ని టోర్నీ నుండి అవతలికి నూకి దెబ్బ కొట్టిర్రు. మీ మీద గెలుపుతోటి ఫైనల్ కూడా దుబాయ్లనే ఆడాల్సి ఉంటది. కనీసం ఈ ఆతిథ్య దేశానికి ఫైనల్ కు కూడా ఆతిథ్యం ఇయ్యకుండా దెబ్బ మీద దెబ్బ కొట్టిర్రు. కనీసం మీరు వాళ్ళ మీద గెలిచి ఉంటే ఫైనల్ మా దేశంలో జరిగేది, మాకో 4 రూపాయలు మిగిలేటి. ఈ కింగ్ ఉండంగా వాళ్ళని మ్యాచ్ కూడా గెలవనిస్తాడా? నేను పాకిస్తాన్ కే కాదు, ఆస్ట్రేలియాకు కూడా మిండెన్నే. మిత్తు, నీకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఇండియా మీద ఎట్లా గెలవన్నో కొన్ని టిప్స్ ఇయ్యరాదు? గవ్వే టిప్స్ తెలిస్తే సెమీఫైనల్ లా మేము గెలవకపోదుమా? టిప్స్ లేవు, ఏం లేవు. పోనీ వాళ్ళ ప్లేయర్ల గురించి నీకు తెలిసిన కాడికి చెప్పరాదు, ఎన్నో కాడ యూజ్ అవుతుంది. అందరేమో గాని ముఖ్యంగా 3-4 గురించి చెప్తా, మంచిగిను. రోహిత్ శర్మ ఇండియా కెప్టెన్. ఓపెనింగే బ్యాటింగ్ అత్తాడు. పవర్ ప్లే మొత్తం పవర్ హిట్టింగే చేస్తాడు. అయినను పీకేది ఉంటే పవర్ ప్లేలనే వీకాలే. 10 ఓవర్లు ఆడిండు అనుకో, ఇక మీరు మ్యాచ్ మర్చిపోర్రి. ఇంకో ఓపెనరు గిల్లు, అంత ఈజీగా అవుట్ గాడు. ఈనాట కట్టిరుగది పాము సావదు అన్నట్టు ఉంటది. వన్డేలల్లా చాలా డేంజరు. వీళ్ళిద్దరిట్లల్లా ఎవరు అవుట్ అయినా గాని కోహ్లీ అత్తడు. అందరు కత్తులతోని ఓడిచో విషమిచ్చో చంపుతారు. ఇతను ఇంకో రకం, సింగిల్స్ తీసే చంపుతాడు. శ్రేయస్ అయ్యరు హాఫ్ సెంచరీ వేయంది, అసలు అవుటే గాడు. చివరగా ర్యాంపేజ్ రాహుల్ అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోడు. ఈ 4-5 చూసుకుంటే సరిపోతుందంటావు. ఇప్పటి వరకు నేను చెప్పింది టీజర్ మాత్రమే. అసలు సినిమా వాడు వచ్చినాకనే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఈ 4-5 వచ్చి కొట్టినా నొప్పెట్టది గాని మొత్తం ఓపికంతా అయిపోయినాక వాడొచ్చి పగబట్టినట్టే కొడతాడు. వాడే కుంగ్ఫు పాండ్యా. వాళ్ళ ఇంట్లో ఆడోళ్లతోటి లొల్లి అయితే వాళ్ళు చూసుకోవాలి గాని ఆ కోపం అంతా మన మీద చూపిస్తాడేంది బ్రో? వాళ్ళందరినీ పొగిడిన కాడికి చాలు గాని వాళ్ళందరు ఒక దిక్కు, ఈ స్పైడర్ మ్యాన్ ఫిలిప్స్ ఒక దిక్కు. బ్యాటింగ్ చేస్తా, బౌలింగ్ చేస్తా, ఫీల్డింగ్ చేస్తా, కీపింగ్ చేస్తా. నన్ను అడిగితే మ్యాచ్ మొత్తం ఫిలిప్స్ బాల్ గెలిగినట్టు ఎలుగుతా. ఎలిగిన కాడికి మాజాల్తి పోటుగానివి మ్యాచ్ ల నువ్వు ఒక్కొనివే ఉన్నావన్నట్టు కామెంటేటర్ల నుంచి కట్టుకున్న పిల్లం దాకా ఒకటే పాట. ఫిలిప్స్ చూడు ఫీల్డింగ్ ఎట్లా చేస్తాండో, ఫిలిప్స్ చూడు బ్యాటింగ్ ఎట్లా చేస్తాండో, ఫిలిప్స్ చూడు క్యాచ్లు ఎట్లా పడతాండో. మేం కాదా క్రికెటర్లం? మాకు రాదా క్రికెట్? ఫైనల్ కి ముందు మనదల్లా మనం లొల్లి పెట్టుకున్నాడు కరెక్ట్ కాదు. జర్రాకి కప్పు చేతుల పడేదాకా ఓపిక పట్టుర్రి. అవసరం అనుకుంటే మ్యాచ్ అయిపోయాక మీకు WWE పెడతాం తి. రచిన్ రవీంద్ర, మా ఆశలన్నీ నీ మీదనే ఉన్నాయి. ఈ మ్యాచ్ లో కూడా ఓ సెంచరీ లేపాలే, ఓకేనా? వరుణ్ చక్రవర్తి, కుల్దీప్, అక్షరు, జడ్డు మొత్తం బాల్ ని బొంగరాల లెక్కనే తిప్పుతారు. ఇక వాళ్ళ స్పిన్ను తట్టుకొని ఎంతవరకు నిలబడతానో చూడాలే. స్మిత్ వాళ్ళ బ్యాటర్ల గురించి చెప్పినవు, అదే నోటితోటి వాళ్ళ బౌలింగ్ లో ఎట్లా ఆడన్నో కొంచెం చెప్పరాదు? వాళ్ళ బౌలింగ్ లో ఎట్లా ఆడన్నో నన్ను అడిగే బదులు మా హెడ్ గారిని అడిగితే బెటరు. ఎన్నో సార్లు ఇండియా బౌలర్లకు నరకం అంటే ఏందో చూపించిండు. సరే హెడ్, ఓ హెడ్ ఏం చేస్తాన్నావు? ఒక్కసారి రూమ్ లోకి వెళ్ళి బయటికి రారాదు? ఉలుకు లేదు పలుకు లేదు, ఏం చేస్తానంటావు? ఒకసారి చూద్దాం పార్రి.
వచ్చేస్తున్నా కదే. హెడ్డు అమ్మా బుజ్జి తల్లే. హెడ్డు ఇంకెప్పుడు వస్తావు హైదరాబాద్ కు? ఆల్రెడీ కమ్మిన్స్ క్లాసెను ఈశాన్ వచ్చిర్రు. హైదరాబాద్ కు రానీకే రెడీ అయితానా బుజ్జి తల్లే. ఇక్కడ పని అయిపోయింది. పొద్దెక్కే లోపు నీ కళ్ళ ముందటుంటా. హెడ్ కోసమే మేక హెడ్ కూర రెడీగా ఉన్నది. కూర పాడే లోపే రా. మళ్ళొచ్చినాక వండుమంటే నాతోని కాదు, నాకు సీరియల్స్ పడే టైం అవుతుంది. వత్తన్న బుజ్జి తల్లే. కళ్ళు మూసి తెరిచేలోపు నీ కళ్ళ ముందటుంటా. ఓకేనా? సరే గాని ఆస్ట్రేలియాకు ఛాంపియన్స్ ట్రోఫీ రాలేదని ఏమన్నా ఫీల్ అవుతున్నావా? బొంగులో ట్రోఫీ పోయినసారి IPL లా SRH కు బంగారం అసొంటి ట్రోఫీ వీకింది. దానికన్నా ఎక్కువ ఇది పీక్తే వీకింది. మనకు కావాల్సింది కప్పులు కాదు, ఎంటర్టైన్మెంట్. టన్నులు టన్నులు కావాలి. ఇంకో వారం 10 రోజులైతే IPL స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకే మనం తిండి తిని బతకాలి. ఆ తర్వాత మొత్తం అవతల టీముల రక్తం దాగే బతకాలి. ఓకేనా? అబ్బా మంచి మంచి కట్టుబాట్లు బుజ్జి తల్లి. నువ్వెట్టంటే గట్లనే. హెడ్ మాట్లాడిన కాడికి చాలు గాని ఈ ఇండియా మీద బ్యాటింగ్ ఎట్లా చేయన్నో కొన్ని టిప్స్ చెప్పరాదు. ఇండియా మీద రివెంజ్ తీసుకుంటాం. వారం 10 రోజులు అయితే IPL స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గీ పగలు ప్రతీకారాలు ఎందుకు? ఛాంపియన్స్ ట్రోఫీ లైట్ తీసుకో. ఫోకస్ మొత్తం IPL మీద పెట్టు. మా శాంట్నర్ గానికి ఎంత చెప్పినా ఇంటలేడు. నా కెప్టెన్సీలా ఈసారి ఎట్లయినా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలని పట్టుబట్టి కూర్చున్నాడు. బొక్కలో కెప్టెన్లు వాళ్ళు గట్లనే మాట్లాడతారు. మా స్మిత్ ఎన్నో అన్నాడు, నేను పట్టించుకున్నానా? ఛాంపియన్స్ ట్రోఫీని లైట్ తీసుకో. మొత్తం ఫోకస్ అంతా IPL మీద పెట్టు. కింగు అవతల టీం అని అయినా గానీ నువ్వు ఈరోజు మొత్తం 6లతోనే సెంచరీ కొట్టి నీ ఫ్యాన్స్ ను ఖుషి చేయాలని కోరుకుంటానా. నువ్వు తలకాయ తీసి బండ కొట్టుకున్నా సరే నేను ఒక్క 6 కూడా కొట్టా. నన్ను అడిగితే 4 కూడా కొట్టా. మొత్తం సింగిల్స్ తోనే సెంచరీ చేస్తా. బొంగులో 6లు 4లు ఎవరికి కావాలి? ఇండియా ట్రోఫీ గెలుసుడు కావాలి. కింగు మనం T20 వరల్డ్ కప్ ఎట్లయితే గెలిచినామో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గట్లనే గెలవాలి. గెలుస్తాం అలా నో డౌట్. మనం ఇచ్చిపెట్టినా గానీ పాండ్యా ఇచ్చిపెట్టేటట్టు లేడు. కావాలంటే ఒక్కడే సెంచరీ కొట్టి మరీ గెలిపిస్తాడు. కోహ్లీ నాకు శతక్ కొట్టడం తెలియదు, చితక్ కొట్టడమే తెలుసు. క్రికెట్ భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం సెంచరీ. నేను సెంచరీ ఎయ్యా, ఎవరిని చెయ్యనియ్యా. నాకు దక్కంది ఎవరికి దక్కద్దు. సెంచరీలు కొడితే మ్యాచ్లు గెలువాయి. బౌండరీ లైన్ కాడ కష్టమైన క్యాచ్లను సింపుల్ గా పట్టాలి. పోయినసారి T20 వరల్డ్ కప్ లో చూసిరు కదా, సౌత్ ఆఫ్రికా మీద ఎట్లా క్యాచ్ పట్టి గెలిపించిన్నో గట్ల క్యాచ్లు పట్టాలి. అప్పుడే మర్చిపోయిర్రా? స్కై ఎందుకువే మాతోటి ఇట్లా ఆడుకుంటున్నావు? ఇప్పటికే ఆ క్యాచ్ గురించి 200 సార్లు చెప్పినావు. ఇట్లనే ఇచ్చి పెడితే ఇంకో దశాబ్దం పాటు ఇదే క్యాచ్ గురించి చెప్తాడు కావచ్చు. ఇంకో దశాబ్దం కాకుంటే శతాబ్దం చెప్తా. అసొంటి క్యాచ్ పట్టిన మరి నేను ఫైనల్ గా మన ఇండియా ప్లేయర్లకు నేను చెప్పేది ఒక్కటే, బ్యాటింగ్ మంచిగా చేస్తేనో బౌలింగ్ మంచిగా చేస్తేనో మ్యాచ్లు గెలవాయి. బౌండరీ కాడ క్యాచ్లు పడితేనే గెలుస్తాయి. ఎగ్జాంపుల్ కి నేను పోయిన T20 వరల్డ్ కప్ ఫైనల్ లో పట్టిన క్యాచ్ లెక్క